హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ లోడ్స్. ఈరోజు మనం క్లాస్ 9th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి చాప్టర్ 5 ది ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ లెసన్ నుంచి సెల్ కాంపోనెంట్స్ కోసం తెలుసుకోబోతుంది. సో ఇప్పటి వరకు మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఏవి చూడకపోతే ఆ వీడియోస్ అన్ని చూసాక ఈ వీడియో చూడండి, లేకపోతే మీకు కొన్ని చోట్ల మీకు అర్థం కాదు. సో ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఈరోజు ఒక మంచి టాపిక్ నేర్చుకోబోతున్నారు. Okay, so without wasting much time, let's start the topic. Next component, cytoplasm. So cytoplasm అంటే ఏంటి? The cytoplasm is the fluid content inside of the plasma membrane. ఏదైతే అవుటర్ మోస్ట్ కవరింగ్ ఉందో దాని లోపట ఉన్న ఫ్లూయిడ్ ఏదైతే ఇప్పుడు నేను ఎల్లో కలర్తో రిప్రజెంట్ చేశానో ఆ ఫ్లూయిడ్ అంతటిని కూడా మనం సైటోప్లాజం అంటాం. ఓకే, సో ఇట్ ఆల్సో కంటైన్స్ మెనీ స్పెషలైజ్డ్ సెల్ ఆర్గనల్స్. సో వీటి లోపల సెల్ ఆర్గనల్స్ ఎన్నో ఉంటాయి, ఒక్కొక్క సెల్ ఆర్గన్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, సెల్ ఆర్గనల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై ద మెంబ్రెన్స్. ఈవెన్ సెల్ ఆర్గనల్స్లో కూడా, అంటే ఈ సైటోప్లాజంలో ఉన్న సెల్ ఆర్గనల్స్, సెల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మెంబ్రెన్స్ ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్, ఇన్ ప్రొక్యారియోటిక్ అబ్సెన్స్ ఆఫ్ డిఫైన్డ్ న్యూక్లియర్ రీజన్ మెంబ్రెన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్ ఆర్ ఆల్సో అబ్సెంట్. సో ఆల్రెడీ మనం ఇది చదివాం, ప్రొక్యారియోటిక్లో న్యూక్లియర్ రీజనే కాదు మెంబ్రెన్ బౌండ్ ఆర్గనల్స్ కూడా ఉండవు. అదే యూకారియోటిక్ వచ్చేసరికి న్యూక్లియర్ రీజన్ ఉంటుంది, న్యూక్లియర్ మెంబ్రెన్ ఉంటుంది, సెల్ ఆర్గనల్స్ ఉంటాయి, సెల్ ఆర్గనల్స్కి మెంబ్రెన్స్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మెంబ్రెన్స్ కెన్ బి ఇలిస్ట్రేటెడ్ విత్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వైరసెస్. ఈ మెంబ్రెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి వైరస్ అనే ఎగ్జాంపుల్తో తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, వైరసెస్కి మనకి ఎటువంటి మెంబ్రెన్స్ ఉండవు. సో మెంబ్రెన్స్ ఉండకపోవడం వల్ల it does not show any characteristics of the life until they enter into living body. సో వైరసెస్కి సెల్ ఆర్గనల్స్కి మెంబ్రెన్స్ లేకపోవడం వల్ల లైఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఏవి కూడా అవి క్యారీ చేయదు అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఎంటర్స్ టు లివింగ్ బాడీ. సో లివింగ్ బాడీకి ఎంటర్ అయితే తప్ప అంతవరకు ఎటువంటి లివింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఏవి కూడా వైరసెస్కి ఉండవు, బికాజ్ మెంబ్రెన్ ఆర్గనల్స్ లేకపోవడం వల్లే. అదే మెంబ్రెన్ ఆర్గనల్స్ ఉంటే ప్రతి దానికి కూడా లివింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఇక్కడ అదే చెప్తున్నారు, వైరసెస్కి మెంబ్రెన్ ఆర్గనల్స్ లేకపోవడం వల్ల సో లైఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఏవి కూడా ఉండవు అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఎంటర్స్ టు ద బాడీ. వన్స్ బాడీలో ఎంటర్ అయిపోతే అప్పుడు అవి తీసుకొని మల్టిపుల్ కాపీస్గా ప్రిపేర్ చేసుకుంటుంది. ఓకే, సో అది డిఫరెన్స్ అండి. నెక్స్ట్, సెల్ ఆర్గనల్స్. Every cell has a membrane around it keep its own content separate from the external environment. సో మనం ఎలాగా మన ఇల్లు తలుపులు వేసుకొని గోడలు చుట్టూ వేసుకొని కవర్ చేసుకుంటాం, మనల్ని మనం ఎందుకు కవర్ చేసుకుంటాం? అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ నుంచి మనం సెపరేట్ చేసుకోవడానికి, బయట ఉన్న చలికి, వేడికి, చీకటికి, వెలుగుకి, ఇవన్నిటి కూడా మనం కవర్ చేసుకోవడానికి మనం ఒక 4 గోడలు, తలుపులు ఇవన్నీ వేసుకొని మనం బౌండ్ చేసుకుంటున్నాం. అలానే ప్రతి ఆర్గనల్ కూడా ఒక మెంబ్రెన్ కవర్ చేసుకుంటుంది. ఓకే, సో తనకి తాను ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి కవర్ చేసుకోవడానికి. జస్ట్ లైక్ ఇప్పుడు చూడండి, న్యూక్లియర్ మెంబ్రెన్ ఉంది, ప్లాస్మా మెంబ్రెన్ ఉంది, ఇవన్నీ ఏంటి? ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి వాటి ఒక ఆర్గనల్స్ని లేకపోతే ఆ కాంపోనెంట్స్ని కవర్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లార్జ్ అండ్ కాంప్లెక్స్ సెల్స్ ఇంక్లూడింగ్ సెల్స్ ఫ్రమ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ నీడ్ ఏ లాట్ ఆఫ్ కెమికల్ యాక్టివిటీస్ టు సపోర్ట్ దర్ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. ఓకే, సో లార్జ్ సెల్స్ అయినా కాంప్లెక్స్ సెల్స్ అయినా సో మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్కి చాలా కెమికల్ యాక్టివిటీస్ కావాలి ఈ ఫంక్షన్స్ని మెయింటైన్ చేయడానికి. ఈ ఫంక్షన్స్ అన్నిటిని మెయింటైన్ చేయడానికే దీస్ సెల్స్ యూజ్ మెంబ్రెయిన్ బౌండ్ లిటిల్ స్ట్రక్చర్స్ కాల్డ్ ఆర్గనల్స్. ఓకే, మెంబ్రెయిన్ బౌండ్ లిటిల్ స్ట్రక్చర్స్ కాల్డ్ ఆర్గనల్స్. సో ఆర్గనల్స్ ఒక ట్రూ డెఫినేషన్ ఏంటండి? మెంబ్రెయిన్ బౌండ్ లిటిల్ స్ట్రక్చర్స్. సో ఇవి ఉండడం వల్లే లార్జ్ అండ్ కాంప్లెక్స్ సెల్స్కి కావాల్సిన కెమికల్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా సపోర్ట్ చేయగలుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద యూకారియోటిక్ సెల్ దట్ డిస్టింగ్విషెస్ ఫ్రమ్ ద ప్రొకారియోటిక్ సెల్. ఓకే, సమ్ ఆఫ్ దీస్ ఆర్గనల్స్ ఆర్ విజిబుల్ ఓన్లీ విత్ ఎన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. సో ఈవెన్ దో యూకారియోటిక్ సెల్ అయినప్పటికీ కొన్ని సెల్ ఆర్గనల్స్, ఇప్పుడు నెక్స్ట్ మనం చదవబోతున్న సెల్ ఆర్గనల్స్ ఏవైతే మనకి మెంబ్రెయిన్ బౌండెడ్ లిటిల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కొన్ని మైక్రోస్కోప్లో మాత్రమే కనబడతాయి, అంటే మామూలు కూడా కనబడవని చెప్తున్నారు. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం ప్లాస్మా మెంబ్రెయిన్, సెల్ వాల్, న్యూక్లియస్ కోసం తెలుసుకున్నాం.
ఇప్పుడు మనం మెంబ్రేన్ బౌండెడ్ ఆర్గనల్స్ కోసం తెలుసుకోబోతున్నాం. అందులో మొదటి కాంపోనెంట్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఓకే, దీన్ని ఈఆర్ అంటారు. సో ఎండోప్లాజ్మిక్ రెటికులం అంటే ఏంటి? సో చూడండి, ఎండోప్లాజ్మిక్ రెటికులం ఈజ్ ఎ లార్జ్ నెట్వర్క్ ఆఫ్ మెంబ్రేన్ బౌండ్ ట్యూబ్స్ అండ్ షీట్స్. సో ఈ ఎండోప్లాజ్మిక్ రెటికులం ఎలా ఉంటుందండి? లార్జ్ నెట్వర్క్ అయి ఉంటుంది, మెంబ్రేన్ బౌండెడ్ అయి ఉంటాయి, ట్యూబ్స్ అండ్ షీట్స్ రూపంలో ఉంటాయి. ఓకే, సో ఇందులో బేసిక్లీ 2 టైప్స్ ఆఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం ఉంటుందండి. ఒకటి రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం, ఇంకోటి స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. అసలు ఈ రఫ్ అనే పేరు ఎలా వచ్చింది, స్మూత్ అనే పేరు ఎలా వచ్చింది? అది మనకి విజిబిలిటీ బట్టి, ఎప్పుడైతే మనం మైక్రోస్కోప్లో పెడితే ఈ ఆర్గనల్ మనకి ఎలా కనబడుతుంది అంటే, కొన్ని రఫ్గా కనబడితే ఎండోప్లాజ్మిక్ రెటికులం, కొన్ని స్మూత్గా కనబడతాయి. రఫ్గా కనబడడానికి కారణం ఏంటి అంటే, సో ఏవైతే కొన్ని మనకి షీట్స్లా ఉంటాయో వాటిపైన రైబోజోమ్స్ లే అయి ఉంటాయి. ఓకే, వాటిపైన రైబోజోమ్స్ లే అయి ఉంటాయి, అంటే వాటిపైన రైబోజోమ్స్ ఉంటాయి. సో రైబోజోమ్స్ ఉండడం వల్ల ఇవి మనకి రఫ్గా కనబడతాయి. సో చూపుకి రఫ్గా కనబడతాయి, అందుకే దీన్ని రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అంటాం. దేనికైతే ఈ రైబోజోమ్స్ ఉండదో వాటిని మనం స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అంటాం. ఓకే, సో ఆర్ఈఆర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఈఆర్ టు సర్వ్ యాజ్ ఎ ఛానల్స్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్, ఎస్పెషల్లీ ప్రోటీన్స్. సో రైబోజోమ్స్ ఏదైతే ప్రోటీన్ సింథసిస్ చేస్తుందో, ప్రోటీన్స్ జనరేట్ చేస్తుందో, ఆ ప్రోటీన్స్ని ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తుంది? ఈ న్యూక్లియస్ నుంచి ప్లాజ్మా మెంబ్రేన్ వరకు చేస్తుంది. అంటే సైటోప్లాజంలో మొత్తం ట్రాన్స్పోర్టేషన్, ప్రోటీన్స్ ట్రాన్స్పోర్టేషన్ అంతా చూసుకునేది రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఓకే, సో సైటోప్లాజ్మిక్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడింగ్ ఆఫ్ సర్ఫేస్. సో సైటోప్లాజ్మిక్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడింగ్ ఏ సర్ఫేస్, ఇవంతా కూడా మనకి ఆర్ఈఆర్ పనిచే చేసుకుంటుంది. ఓకే, సో ప్రోటీన్ జనరేట్, ఏవైతే ప్రోటీన్ సింథసిస్ అవుతాయో, ఏవైతే ప్రోటీన్స్ వస్తాయో ఆ ప్రోటీన్స్ని కలెక్ట్ చేసుకుని ట్రాన్స్పోర్టేషన్ చేసే పని ఆర్ఈఆర్. కమింగ్ టు ఎస్ఈఆర్. ఎస్ఈఆర్ ఒక పని ఏంటండి? స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఇట్ హెల్ప్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ అండ్ లిపిడ్స్. అలానే సెల్ ఫంక్షనింగ్ కూడా పనిచేస్తుంది. అంటే ఎస్ఈఆర్ ఒక మెయిన్ పని ఏంటంటే ఫ్యాట్ మాలిక్యూల్స్ లేదా లిపిడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, అలానే కొన్ని సెల్ ఫంక్షన్స్కి హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా ఎస్ఈఆర్ చూసుకుంటుంది. ఇవి కాకుండా ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పని ఏంటి అంటే మెంబ్రెన్స్ని జనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. జనరల్గా మనకి ప్రోటీన్స్, లిపిడ్స్ సెల్ మెంబ్రెన్ తయారు చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో అవి సీక్రెట్ చేస్తుంది ఎస్సీఆర్ కాబట్టి, సో ఎస్సీఆర్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మెంబ్రెన్ ప్రిపరేషన్లో, మెంబ్రెన్ మ్యానుఫ్యాక్చర్లో. అందుకే ఈ ప్రాసెస్ని మనం మెంబ్రెన్ బయోజెనిసిస్ అన్నాం. ఓకే, సో మెంబ్రెన్ బయోజెనిసిస్ అంటే ఏంటండి? బిల్డింగ్ ఆఫ్ ద సెల్ మెంబ్రెన్ అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్గనల్ రైబోజోమ్స్ కోసం తెలుసుకుందాం. సో చూడండి, రైబోజోమ్స్, ఇవే రైబోజోమ్స్. ఓకే, సో రైబోజోమ్స్ ఒక మెయిన్ పని ఏంటి? వీటిని మనం ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ ద సెల్ అంటాం. ఫ్యాక్టరీ అంటే ఏం చేస్తుంది? ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అలానే రైబోజోమ్స్ ఏం చేస్తుంది? ప్రోటీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, సింథసిస్ చేస్తుంది. సో ఆర్ఈఆర్ లుక్స్ రఫ్ అండర్ ఏ మైక్రోస్కోప్ బికాజ్ ఇట్ హ్యాస్ ఎ పార్టికల్స్ కాల్డ్ రైబోజోమ్స్ అటాచ్డ్ టు ఇట్స్ సర్ఫేస్. సో ఈ రైబోజోమ్స్ ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో అవి ఆర్ఈఆర్ పైన అటాచ్ అయి ఉంటాయి. అదే మీకు ఆల్రెడీ చెప్పాను. అలాగే అటాచ్ అయి ఉండడం వల్ల అవి మనకి మైక్రోస్కోప్లో చూసినప్పుడు రఫ్గా కనబడుతుంది. ద రైబోజోమ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆల్ యాక్టివ్ సెల్స్ are the sites of protein manufacture. The manufactured proteins are then sent to various places in the cell depend on the need. ఇప్పుడే మీకు చెప్పాను, ఈ రైబోజోమ్స్ ఏం చేస్తుంది? ప్రోటీన్ని సింథసిస్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ ప్రోటీన్స్ ఏవైతే వచ్చాయో, ఉత్పత్తి అయ్యావో, ఇవి సెల్లో ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడికి ఆర్ఈఆర్, రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, ఇది రైబోజోమ్స్ యొక్క పని అండి. నెక్స్ట్, ఇది గాల్జీ అపార్టస్. ఓకే, కనబడుతుంది కదా మీకు, గాల్జీ అపార్టస్. సో గాల్జీ అపార్టస్ అంటే ఏంటి? ద గాల్జీ అపార్టస్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై కెమిలో గాల్జీ కన్సిస్ట్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆఫ్ మెంబ్రెన్ బౌండ్ వెసికల్స్ ఆర్ ఫ్లాటెండ్ సాక్స్ అరేంజ్డ్ అప్రాక్సిమేట్లీ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ఒక పైన ఒకదాన్ని ప్యారలల్గా ఉంటాయి,
స్టాక్స్ లాగా ఉంటాయి. సో దీస్ మెంబ్రెన్స్ ఆఫన్ హ్యావ్ ఏ కనెక్షన్స్ విత్ ద మెంబ్రెన్స్ ఆఫ్ ఈఆర్ అండ్ దేర్ ఫార్ కాన్స్టిట్యూట్ అనదర్ పోర్షన్ ఆఫ్ ద కాంప్లెక్స్ సెల్యులర్ మెంబ్రెన్ స్ట్రక్చర్. సో ఈ గాల్జీ అపార్టస్ ఎలా ఉంటాయండి, మెంబ్రెన్ బౌండ్ వెసికల్స్ ఉంటాయి. సో ఇలాగ ప్యారలల్గా ఒకదాని మీద ఒకటి అటాచ్ అయి ఉంటాయి. అలానే ఇవి కొంత పార్షన్ ఎండోప్లాజ్మిక్ రెటికులంకి కనెక్ట్ అయి ఉంటుంది, కొంత పార్షన్ ఎండో అలానే ఇది కొంత పోర్షన్ ఎండోప్లాజ్మిక్ రెటికులంకి అటాచ్ అయి ఉంటుంది. ఓకే, ఈ ఎండోప్లాజ్మిక్ రెటికులంకి అటాచ్ అయి ఉంటాయి. ద మెటీరియల్ సింథసైజ్డ్ నియర్ ద ఈఆర్ ఈజ్ ప్యాకేజ్డ్ అండ్ డిస్పాచ్డ్ టు వేరియస్ టార్గెట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ త్రూ దిస్ గాల్జీ అపార్టస్. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటి, ఏవైతే మనకి ప్రోటీన్ సింథసిస్ చేస్తుందో ఆ ప్రోటీన్ సింథసిస్ చేసింది ఈఆర్కి ఇస్తుంది. ఇప్పుడు ఈఆర్ ఏం చేస్తుంది, ఒక్క ఈఆర్ఏ అన్ని పనులు చేయదు కదా, ఈఆర్ అండర్లో ఉన్న గాల్జీ అపార్టస్కి కొంత వర్క్స్ ఇస్తుంది. ఎలాంటి వర్క్స్, ఏవైతే మెటీరియల్ సింథసిస్ అవుతున్నాయో ఆ మెటీరియల్ని ప్యాక్ చేయడం, డిస్పాచ్ చేయడం, ఏ ప్రాసెస్కి ఏ పార్ట్స్కి ఏ టార్గెట్ సైడ్స్కి రీచ్ అవ్వాలో ఆ రీచింగ్ ఇన్సైడ్ ఆఫ్ ద సెల్లా అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్లా అవన్నీ కూడాను త్రూ గాల్జీ అపార్టస్ ద్వారా చేయిస్తుంది ఎండోప్లాజ్మిక్ రెటికులం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రోటీన్స్ ఈఆర్కి వస్తుంది, ఈఆర్ గాల్జీ అపార్టస్కి ఇస్తుంది. సో అందుకే ఈ ఈఆర్ అనేది పార్ట్ ఆఫ్ ద ఎండోప్లాజ్మిక్ రెటికులం అనేది గాల్జీ అపార్టస్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో అలాగే మనకి కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఇట్స్ ఫంక్షన్ ఇన్క్లూడ్స్ స్టోరేజ్ చేస్తుంది. గాల్జీ అపార్టస్ ఇక్కడ ఏం చేస్తుందండి, స్టోరేజ్ చేస్తుంది, మోడిఫికేషన్ చేస్తుంది, ప్యాకేజ్ ఆఫ్ ప్రొడక్ట్ చేస్తుంది, అలానే డిస్పాచ్ కూడా చేస్తుంది. ఇన్ సమ్ కేసెస్ కాంప్లెక్స్ షుగర్ మే బీ మేడ్ ఫ్రమ్ సింపుల్ షుగర్స్ ఇన్ ద గాల్జీ అపార్టస్. సో ద గాల్జీ అపార్టస్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ లైసోజోమ్స్. సో గాల్జీ అపార్టస్ ఒక పనులు మీరు అబ్జర్వ్ చేస్తే స్టోరేజ్, మోడిఫికేషన్, ప్యాకేజ్, డిస్పాచ్ ఆఫ్ మెటీరియల్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ లైసోజోమ్ కూడా చూసుకుంటారు. సో ఇవన్నీ పనులు మనకి ఎండోప్లాజ్మిక్ రెటికులం త్రూ ఇవన్నీ పనులు ఎండోప్లాజ్మిక్ రెటికులం త్రూ గాల్జీ అపార్టస్ చేయిస్తుంది. ఓకే, సో ఇది అండి గాల్జీ అపార్టస్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్గనల్ లైసోజోమ్స్ కోసం తెలుసుకుందాం. లైసోజోమ్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ మెంబ్రెన్ బౌండ్ సాక్స్ ఫిల్డ్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇవన్నీ లైసోజోమ్స్ అండి. ఇవి మెంబ్రెన్ బౌండెడ్ సాక్స్, ఇందులో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. దీస్ ఎంజైమ్స్ ఆర్ మేడ్ బై ఆర్ఈఆర్. ఈ ఎంజైమ్స్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు, ఆర్ఈఆర్ ప్రిపేర్ చేస్తుంది. అలానే ఆర్ఈఆర్తో పాటు గాల్జీ అపార్టస్ కూడా హెల్ప్ చేస్తుంది దీని ప్రిపరేషన్. Lysosomes are kind of waste disposal system of the cell. These helps to keep the cell clean by digesting any foreign material as well as worn out cell organelle. Okay, లైసోజోమ్ ఒక మెయిన్ పని ఏంటంటే ఇన్ కేస్ సెల్లో ఏదైనా ఫారెన్ మెటీరియల్ అంటే వీటికి సంబంధించింది కాకుండా ఏదైనా అవుట్ సైడ్ ఆఫ్ మెటీరియల్ కంటెంట్ ప్రజెంట్ ఉన్నా, లేదా ఏదైనా సెల్ ఆర్గనల్ వేరౌట్ అయిపోయి పార్షియల్గా డ్యామేజ్ అయిపోయి ఉన్నా అలాంటివి ఇది వేస్ట్ డిస్పోజల్లా వాటిని రిమూవ్ చేసేస్తుంది. ఫారెన్ మెటీరియల్స్ ఎంటరింగ్ ఇన్ టు ద సెల్ సచ్ యాజ్ బ్యాక్టీరియా ఆర్ ఫుడ్ యాజ్ వెల్ as ఓల్డ్ ఆర్గనల్స్ ఎండ్ అప్ ఇన్ ద లైసోజోమ్స్ విచ్ బ్రేక్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్సెస్గా డివైడ్ అయిపోద్ది. అదే మీకు ఇప్పుడు చెప్పాను. లైసోజోమ్స్ ఆర్ ఏబుల్ టు డూ దిస్ బికాస్ దే కంటైన్. ఇవన్నీ లైసోజోమ్స్ ఎలా చేయగలుగుతుంది, వేరే ఆర్గనల్ ఎందుకు చేయలేకపోతుంది, బికాస్ ఇట్ కంటైన్ పవర్ఫుల్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఇందులో పవర్ఫుల్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి, అవి బ్రేకింగ్ డౌన్లో హెల్ప్ చేస్తుంది డ్యూరింగ్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ సెల్యులర్ మెటాబలిజం. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ద సెల్ గెట్స్ డ్యామేజ్డ్, ఏదైనా సెల్ డ్యామేజ్ అయితే లైసోజోమ్స్ మే బర్స్ట్ అండ్ ద ఎంజైమ్ డైజెస్ట్ దేర్ ఓన్ సెల్, దేర్ ఫోర్ లైసోజోమ్స్ ఆర్ కాల్డ్ ఎ సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్. సో ఇక్కడ ఏం చెప్తుందో చూడండి బాగా. సో కొన్నిసార్లు కొన్ని సెల్ ఆర్గనల్స్ వేరౌట్ అయిపోతాయి, అంటే వార్న్ అవుట్ అయిపోతాయి, లేకపోతే పార్షియల్లీ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. సో అలాంటి వాటిని పూర్తిగా రిమూవ్ చేయడానికి ఈ లైసోజోమ్స్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే, ఈ లైసోజోమ్ మెంబ్రెన్ బౌండ్ ఆర్గనల్ కదా, ఇందులో డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది కదా, సో ఇది ఏం చేస్తుంది, ఓపెన్ చేసుకుంటుంది, అంటే తన బాడీని తనే మెంబ్రెన్ని ఓపెన్ చేసుకుంటుంది. అలా ఓపెన్ చేయడం వల్ల దీని లోపల ఉన్న డైజెస్టివ్ ఎంజైమ్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చేస్తుంది. ఈ డైజెస్టివ్ ఎంజైమ్ ఎలా ఉంటుందండి, వెరీ పవర్ఫుల్ ఎంజైమ్. ఆల్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ని సింపుల్ సబ్స్టెన్సెస్గా బ్రేక్ చేసేస్తుంది. సో అలాగా సెల్ మొత్తం కూడా బ్రేక్ చేసేసి
సో సెల్ని క్లోజ్ చేసేస్తుంది, అంటే కొలాప్స్ చేసేస్తుంది. అందుకే వీటిని సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అంటాం. సో సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అంటే ఏంటి? సో ఆటోమేటిక్గా తన డోర్ తనే ఓపెన్ చేసుకొని తనలో ఉన్న డైజెస్టివ్ ఎంజైమ్స్ని బయటికి తెచ్చి సెల్ని పూర్తిగా చంపేస్తుంది. ఎందుకంటే ఈ సెల్ అనేది ఫారెన్ మెటీరియల్తో కానీ లేదా వార్న్ అవుట్ మెటీరియల్తో ఉండడం వల్ల ఫర్దర్గా సెల్ ఫంక్షనింగ్ సరిగ్గా అవ్వదని ఇలాంటి స్టెప్ లైసోజోమ్ చేస్తుంది. సో లైసోజోమ్ మెయిన్ పని ఏంటండి? ఫారెన్ మెటీరియల్స్ వచ్చినా లేదా వార్న్ అవుట్ మెటీరియల్స్ ఉన్నా వాటిని కంప్లీట్గా రిమూవ్ చేయడానికి ఈ ఎంజైమ్స్ని బయటికి తెచ్చి కంప్లీట్గా డిజైజ్ చేస్తుంది. సో దీన్నే లైసోజోమ్స్ అంటారు. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ఆర్గనల్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అంటే ఇదేనండి. మైటోకాండ్రియా ఆర్ నోన్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. సో మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని ఎందుకంటారో తెలుసుకుందాం ఈ స్లైడ్లో. Mitochondria have two membrane coverings. The outer membrane is porous while the inner membrane is deeply folded. These fold increases the surface area for ATP generating chemical reactions. మైటోకాండ్రియాకి టూ మెంబ్రెయిన్స్ ఉంటాయి. ఫస్ట్ మెంబ్రెయిన్ అనేది పోరస్ ఇన్ నేచర్, అంటే బయట నుంచి లోపలికి రావాలన్నా లోపలి నుంచి బయటికి రావాలన్నా త్రూ ఈ మెంబ్రెయిన్ హెల్ప్ చేస్తుంది. అదే ఇంకొక మెంబ్రెయిన్ ఫోల్డెడ్ అయి ఉంటుంది. ఓకే, ఈ ఫోల్డెడ్ వల్ల ఏంటి హెల్ప్ఫుల్ అంటే ఇది సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది. సర్ఫేస్ ఏరియాస్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఎక్కువ ఏటీపీ జనరేటింగ్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఆ తర్వాత ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ కెమికల్ యాక్టివిటీస్ నీడెడ్ ఫర్ లైఫ్ ఈజ్ రిలీజ్డ్ బై మైటోకాండ్రియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఎక్కువ కెమికల్ యాక్టివిటీస్ సెల్లో జరగాలి అంటే మనకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మనకి ఎవరిస్తారు? మైటోకాండ్రియా ఇస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ, అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్. ATP is known as the energy currency of the cell. The body uses energy stored in the ATP for making new chemical compounds and for mechanical work. So ATPని మనం ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ అంటాం. బాడీ అనేది స్టోర్ అయిన ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది కెమికల్ యాక్టివిటీస్కి కానీ లేదా మెకానికల్ వర్క్ కానీ. మైటోకాండ్రియా ఆర్ స్ట్రేంజ్ ఆర్గనల్స్ in the sense that they have their own DNA and ribosomes. సో మైటోకాండ్రియాకి ఒక క్వాలిటీ ఉంది ఏంటి అంటే మైటోకాండ్రియా హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ. జనరల్గా డిఎన్ఏ అంటే న్యూక్లియస్లో ఉండాలి, కానీ మైటోకాండ్రియాకి ఓన్గా డిఎన్ఏ ఉంటుంది. అలానే రైబోజోమ్స్ కూడా ఉంటుంది. ఓకే, సో రైబోజోమ్స్ ఉండడం వల్ల మైటోకాండ్రియా కెన్ ఏబుల్ టు మేక్ సమ్ ఆఫ్ దేర్ ఓన్ ప్రోటీన్స్. ఓకే, సొంతంగా ప్రోటీన్స్ తయారు చేసుకోగలదు. ఇదండి మైటోకాండ్రియా. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఏటీపీ జనరేట్ చేస్తుంది, ఎనర్జీ జనరేట్ చేస్తుంది. ఏదైనా వర్క్ చేయాలంటే మనకి ఎనర్జీ కావాలి. అలానే సెల్ వర్క్ అవ్వాలంటే సెల్కి ఎనర్జీ కావాలి. ఆ సెల్కి కావాల్సిన ఎనర్జీ మనకి ఏటీపీ ద్వారా మనకి మైటోకాండ్రియా రిలీజ్ చేస్తుంది. అందుకే మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని మనం పిలుస్తాం. క్లియర్? ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ఆర్గనల్ ప్లాస్టిడ్స్. ఈ ప్లాస్టిడ్స్ అనే ఆర్గనల్ కేవలం ప్లాంట్ సెల్లో మాత్రమే ఉంటుందండి, యానిమల్ సెల్లో ఉండదు. సో ఇదండి ప్లాస్టిడ్స్. ఓకే, సో ప్లాస్టిడ్స్ ఆర్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ ద ప్లాంట్ సెల్. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్లాస్టిడ్స్. వన్ ఈజ్ క్రోమోప్లాస్ట్, దీన్ని మనం కలర్డ్ ప్లాస్టిడ్స్ అంటాం. రెండోది ల్యూకోప్లాస్ట్, దీన్ని మనం వైట్ ఆర్ కలర్లెస్ ప్లాస్టిడ్స్ అంటాం. ఈ క్రోమోప్లాస్ట్ ఇన్ కేస్ క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ క్యారీ చేస్తే, ఇఫ్ క్లోరోప్లాస్ట్ కంటైన్ ద పిగ్మెంట్ క్లోరోఫిల్, then it is called as chloroplast. ఓకే, సో క్రోమోప్లాస్ట్ అంటే కలర్డ్ ప్లాస్టిడ్స్ అండి. ఇన్ కేస్ ఈ క్రోమోప్లాస్ట్లో క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటే అప్పుడు దీన్ని క్లోరోప్లాస్ట్ అంటారు. జనరల్గా ప్లాంట్స్లో మనకు ఉండేదే ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్. ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉండడం వల్ల ప్లాంట్స్ గ్రీన్ కలర్గా కనబడతాయి. అన్లెస్ అంటే ఇది క్లోరోఫిల్ లేకపోతే అది గ్రీన్గా కనబడదు. సో అప్పుడు దాన్ని నాన్ గ్రీన్ ప్లాంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫంగై అనేది గ్రీన్గా ఉండదు. ఇట్ ఈస్ కమ్స్ అండర్ నాన్ గ్రీన్ ప్లాంట్ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ క్లోరోఫిల్ పిగ్మెంట్. ఓకే, నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫర్ ఫోటోసిన్సిస్ ఇన్ ద ప్లాంట్స్. ప్లాంట్స్లో ఫోటోసిన్సిస్కి క్లోరోప్లాస్ట్ చాలా హెల్ప్ చేస్తుంది. క్లోరోప్లాస్ట్ ఆల్సో కంటైన్ వేరియస్ ఎల్లో ఆర్ ఆరెంజ్ పిగ్మెంట్స్. క్లోరోప్లాస్ట్కి ఎల్లో ఆరెంజ్ పిగ్మెంట్స్ కూడా ఉంటాయండి ఇన్ అడిషన్ టు క్లోరోఫిల్. ఇప్పుడు ల్యూకోప్లాస్ట్ కోసం మాట్లాడుకుందాం. ల్యూకోప్లాస్ట్ ఆర్ ద ప్రైమరీ ఆర్గనల్ ఇన్ విచ్ మెటీరియల్స్ సచ్ as స్టార్చ్, ఆయిల్స్ అండ్ ప్రోటీన్ గ్రాన్యూల్స్ ఆర్ స్టోర్డ్. సో ఇవన్నీ కూడా ల్యూకోప్లాస్ట్లో స్టోర్ అయి ఉంటాయి. The internal organization of the chloroplast consists of numerous membrane layers embedded in a material called stroma.
క్లోరోప్లాస్ట్ యొక్క ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ మెంబ్రెయిన్ లేయర్స్ ఒకదాని మీద ఒకటి ఉండి ఎంబెడెడ్ అయి ఉంటుంది, ఒక మెటీరియల్లా ఫామ్ అవుతుంది. ఈ మెటీరియల్నే మనం స్ట్రోమా అంటాం. సో దీని యొక్క స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుందంటే సిమిలర్ టు మైటోకాండ్రియా ఉంటుంది. ఎందుకు అలాగ అంటున్నామంటే మైటోకాండ్రియాకి ఎలాగైతే ఓన్ డిఎన్ఏ ఓన్ రైబోజోమ్ ఉంటుందో అలానే ప్లాస్టిడ్స్ కూడా ఓన్ డిఎన్ఏ అండ్ ఓన్ రైబోజోమ్స్ ఉంటాయి. సో ఇదండి ప్లాస్టిడ్స్ కోసం. మనం నెక్స్ట్ చూడబోయే ఆర్గనల్ వాక్యూల్స్. సో వాక్యూల్స్ అంటే ఇలా అండి. ఓకే, వాక్యూల్స్ అంటే ఇదండి. సో చూడండి, vacuoles are the storage sacs for solid or liquid content. Vacuoles are small sized in animal cell, while plant cells have large vacuoles. The central vacuole of some plant cell may occupy 50 to 90% of cell volume. ఓకే, వాక్యూల్స్ అంటే ఎలా ఉంటుందంటే ఒక స్టోరేజ్ సాక్స్ లాగా ఉంటాయి, స్టోరేజ్ బ్యాగ్స్ లాగా ఉంటాయి. అది సాలిడ్ కానీ లిక్విడ్ కంటెంట్ని కానీ స్టోర్ చేసుకోగలదు. అయితే వాక్యూల్ యొక్క సైజెస్ ఎలా ఉంటుంది అంటే ప్లాంట్ సెల్లో వాక్యూల్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది, యానిమల్ సెల్లో వాక్యూల్ సైజ్ చిన్నగా ఉంటుంది. ఈచ్ సెల్ దస్ ఎక్వైర్స్ ఇట్స్ స్ట్రక్చర్ ఎబిలిటీ టు ఫంక్షన్ బికాస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఇట్స్ మెంబ్రెయిన్ and organelles in a specific way. The cell has a basic structural organization. సో వాక్యూల్స్ కూడా మెంబ్రెయిన్ బౌండెడ్ అయి ఉంటాయి అండ్ దానివల్ల దీనికి స్పెసిఫిక్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయండి. దిస్ హెల్ప్స్, మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే cells to perform functions like respiration, obtaining nutrition and clearing the waste material or forming new proteins. ఇవన్నీ కూడా వాక్యూల్ యొక్క మెయిన్ పని అండి. ఓకే, సో ఇది మన వాక్యూల్ యొక్క పని. ఇప్పుడు మనం సెల్ డివిజన్ కోసం కొంచెం బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సెల్ డివిజన్, న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఆర్గనిజమ్స్ ఇన్ ఆర్డర్ టు గ్రో, to replace old, dead and injured cells and to form gametes required for reproduction. సో సెల్ డివిజన్ వల్ల మెయిన్ పని ఏంటంటే సో సెల్ డివిజన్ మనకి ఏం పనులు చేస్తుంది అంటే కొత్త సెల్స్ ఫామ్ చేస్తుంది, కొత్త సెల్స్ గ్రో అయ్యేలా చేస్తుంది, పాత సెల్స్ని రీప్లేస్ చేస్తుంది, డెడ్ కానీ ఇంజ్యూర్డ్ సెల్స్ని కూడా రీప్లేస్ చేస్తుంది. ఇవన్నీ కాకుండా గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫర్ రీప్రొడక్షన్. సో ఇవన్నీ కూడా సెల్ డివిజన్ యొక్క మెయిన్ పనులు. దెర్ ఆర్ 2 మెయిన్ టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్. బేసిక్లీ మనకి 2 సెల్ డివిజన్స్ ఉంటాయండి. ఒకటి మిటోసిస్, మరొకటి మయోసిస్. మిటోసిస్ అంటే ఏంటి? ఇట్ డివైడ్స్ టు ఫార్మ్ 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్. The daughter cells have the same number of chromosomes as the mother cell. సో మిటోసిస్ అంటే ఏంటి అంటే పేరెంట్ సెల్ నుంచి 2 ఐడెంటికల్ డాటర్ సెల్గా డివైడ్ అవుతాయండి. పేరెంట్కి ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయో డాటర్ సెల్స్ కూడా అన్నే క్రోమోజోమ్స్ ఉంటాయి. అది మిటోసిస్. నెక్స్ట్ మయోసిస్. మయోసిస్, వెన్ ఎ సెల్ డివైడ్స్ బై మయోసిస్ ఇట్ ప్రొడ్యూసెస్ 4 new cells. The new cells only have the half number of chromosomes than that of mother cells. ఒక మదర్ సెల్ అనేది 4 న్యూ డాటర్ సెల్స్గా డివైడ్ అవుతుంది. మదర్ సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయో డాటర్ సెల్స్లో దానికి హాఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఇది సెల్ డివిజన్ అండి. సో చూడండి, ఇది మిటోసిస్, ఇది మయోసిస్. సో మిటోసిస్లో ఏం జరుగుతుంది? 1 మదర్ సెల్ 2 డాటర్ సెల్స్గా డివైడ్ అవుతున్నాయి. ఓకే, మయోసిస్లో ఏం జరుగుతుంది? 1 మదర్ సెల్ 4 డాటర్ సెల్స్గా డివైడ్ అవుతుంది. సో ఇదండి మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మిటోసిస్ అండ్ మయోసిస్. ఓకే, సో అదండి, మీకు ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.